ఒక రోబోని తీసుకొచ్చి కుక్క రోబో తీసుకొచ్చి తన దుకాణంలో పెట్టి ఏ సమ్మిట్లో దానికో దుకాణం ఉంది. అసలు ప్రైవేట్ యూనివర్సిటీలే దుకాణాలు, పెద్ద దుకాణాలు. అక్కడ ఒక దుకాణం ఓపెన్ చేసి ఆ దుకాణంలో రోబోట్ పెట్టి, రోబోట్ ఒక్కటే కాకుండా ఒక ప్లాస్టిక్ వాటితో ఒక విమానం కూడా తయారు చేసి దాన్ని కూడా పెట్టి, దాని గురించి ఆ రోబోట్ గురించి చాలా పెద్దది. రోబోట్ చాలా ఆకర్షణగా, మొత్తం ఏ సమ్మిట్లో రోబోట్ చాలా ఆకర్షణగా నిలబడ్డది. అది రకరకాల ఫీట్స్ చేసింది రోబో కుక్క. దాంతో అందరూ కూడా అరే బ్రహ్మాండంగా చేస్తుంది రోబోట్ అనుకున్నారు. దాని గురించి వివరించిన గల్గోటియా యూనివర్సిటీ ప్రతినిధి నేహా సింగ్, ఆమె చాలా అద్భుతంగా మాట్లాడింది. యూనివర్సిటీ వాళ్ళే చెప్పినట్టు ఆమెకు అద్భుతమైన కమ్యూనికేషన్ స్కిల్ ఉన్నది. కాబట్టి మీడియాతో చాలా బ్రహ్మాండంగా మాట్లాడింది. ఫస్ట్ డీడీలో ఆమె ఇంటర్వ్యూ ఇస్తూ రోబోట్ గురించి చెప్తూ, ఆ రోబో పేరు ఓరియన్ రోబో అని, ఆ ఓరియన్ రోబోను తమ యూనివర్సిటీ పిల్లలే తయారు చేశారని ప్రకటించింది డీడీ. ఆ తర్వాత డీడీ తన ట్విట్టర్లో అది పెట్టేసింది ఆ వార్తని. ఆ ఓరియన్ రోబో గురించి, దాని గొప్పతనం గురించి, గల్గోటియాస్ యూనివర్సిటీ గొప్పతనం గురించి ఒక డీడీ ఇంటర్వ్యూ చేసిన తర్వాత పెట్టడమే కాదు, భారత ప్రభుత్వానికి చెందిన డిజిటల్ ఇండియా ప్లాట్ఫామ్ మీద కూడా ఈ ట్వీట్ ఉంది. ఐటీ మంత్రిత్వ శాఖ కూడా ట్వీట్ చేసింది దీని గొప్పతనం గురించి. వీళ్ళందరూ తర్వాత ఆ ట్వీట్లను తీసి పడేశారు. ఇది ఒక నేహా సింగ్ అని ఆమె చేయడం వల్ల జరిగిన ప్రహసనం కాదు, ప్రపంచానికి తెలియజేసింది ఐటీ మంత్రిత్వ శాఖ ట్వీట్, డిజిటల్ ఇండియా ట్వీట్, డీడీ న్యూస్ ట్వీట్. డీడీ అంటే ప్రభుత్వానిదే, వీళ్ళ ట్వీట్ ప్రపంచానికి తెలిసిన తర్వాత, అది ప్రచారం అయిన తర్వాత, డీడీలో ఆ న్యూస్ కూడా వచ్చిన తర్వాత చైనా నుంచి ఒక ట్వీట్ వచ్చింది. దాని తర్వాత మొత్తం మారిపోయింది పరిస్థితి. ఇది చైనాలో తయారైన రోబో కుక్క అని, దాని పేరు వేరే ఏదో ఉంది, ఓరియన్ కాదు, వాళ్ళు ఏదో పేరు పెట్టారు, ఏదో సమ్ పేరు పెట్టారు. ఆ రోబో అని ఇక్కడ 3 లక్షల రూపాయలకి అది దొరుకుతుందని ఎవరికైనా అమ్మేస్తున్నారు అనేది వాళ్ళు ప్రకటించారు. వీళ్ళేమో దాన్ని 350 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రోబోట్ తయారు చేసాం, బ్రహ్మాండమైన వస్తువులను కనుక్కున్నాం మేము అనేది వీళ్ళు ప్రచారం చేశారు. నేహా సింగ్ చెప్పింది, ఇంకో ప్రొఫెసర్ కూడా చెప్పారు. అయితే నేహా సింగ్దే చాలా ప్రచారం జరిగింది. ఆ తర్వాత చైనా నుంచి ట్వీట్ రావడంతో అది ఎంత బోగస్ అనేది అర్థమైంది. రోబో ఒక్కటే బోగస్ కాదు, గల్గోటియా యూనివర్సిటీ కూడా పెద్ద బోగస్ అనేది ప్రపంచానికి తెలిసింది. అది బయటపడడంతో వెంటనే ప్రభుత్వం కూడా బయటపడడంతో దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోశారు గల్గోటియా యూనివర్సిటీని, ప్రభుత్వాన్ని.